హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి ఆఫీషియల్. సో మేము ఇవాళ ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. అంతా మా గ్యాంగ్ వీళ్ళందరం కలిసిరు. సే హాయ్. ఫ్లాగ్ హౌస్ చేయడానికి పోయినట్టు పోతురు లైన్, ఇద్దరిద్దరు జంట పట్టుకొని. వీళ్ళు కూడా మా వాళ్ళేనా? ఇక్కడ నుండి ఇప్పుడు సిటీ కాంప్లెక్స్ వెళ్ళాలంట. నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం బస్ ఎక్కిన. సక్సెస్ఫుల్గా సిటీ కాంప్లెక్స్ బస్ స్టాప్కి రీచ్ అయినాం. ఇక్కడ నుండి ఆటోలో వెళ్ళాలంట. సో ఆటో గురించి అటు సైడ్ వెళ్తున్నాం. ఎక్కడి జల్లి ఎక్కండి. మేము బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు ఒక ఆటోలో వస్తున్నారు, మేమందరం ఒక ఆటోలో వస్తున్నాం. మా ఫ్రెండ్స్కి నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఎప్పుడెప్పుడు బీచ్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు అందులో ఎంజాయ్ చేద్దామా అని. ఆ జర్నీ అయితే ఎందుకు ఇంత ల్యాగ్ అవుతుంది అనిపించింది వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నప్పుడు స్లోగా జర్నీ అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా అయితే దూరం నుండి బీచ్ కనబడ్డది. మా ఫ్రెండ్స్ వరులుతున్నారు ఫుల్ ఆటో అంకుల్ తిడతాడేమో అనుకున్నాం, కానీ ఏం అనలేడు. అక్కడ నుండి మేము ఆర్కే బీచ్కి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడైతే ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి చాలామంది అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వేవ్స్ని చూసుకుంటూ. అక్కడ ఫిష్ ఫ్రైస్ అవన్నీ అమ్ముతున్నారు, అవి తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా అవి ఎంజాయ్ చేయాలి. ఇక్కడ వెళ్ళడంతోనే ఫోటోగ్రాఫర్స్ వచ్చి మేడం ఫోటో అని అడుగుతున్నారు. 20 రూపీస్కి ఒక ఫోటో తీస్తారంట. అంటే చాలా ఫొటోస్ తీస్తారంట. అందులో బెస్ట్ ఆఫ్ మనకి ఇష్టమైనవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న దానికి ఒకటి 20 రూపీస్ అంట. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫొటోస్ దిగినాం. మేము ఎంజాయ్ చేసిన దానికంటే ఆ ఫోటోగ్రాఫర్స్కి బిల్ పేమెంట్ చేసిందే ఎక్కువ ఉంది. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వేవ్స్ వస్తుంటే నేనైతే వేవ్స్ కోసం చాలా వెయిట్ చేసిన. వీడియో తీస్తున్నప్పుడేమో వేవ్స్ వస్తలేవు, వీడియో తీయనప్పుడేమో ఫుల్ వేవ్స్ వస్తున్నాయి, ఇట్లా ప్రెషర్తో వస్తున్నాయి. కానీ లాస్ట్కి ఒక వేవ్ అయితే వచ్చింది, దాన్ని తీసుకోగలిగిన. నేనైతే ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళిన, ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫ్రెండ్స్తో ఆ ఎంజాయ్మెంటే వేరు కదా, చాలా ఎంజాయ్ చేసినాం వాళ్ళతో. అయితే ఈ వేవ్ సౌండ్, సముద్రం, ఆ అలలు చాలా ఎంజాయ్ చేసిన వాటిని చూసుకుంటూ. దీపు గాయత్రి అని రాస్తున్నాను నేను ఇక్కడ. రాద్దామంటే అందరు అటు ఇటు తొక్కుతున్నారు, రాసింది మొత్తం పోతుంది. ఒక 2 టైమ్స్ వేరే దగ్గర ట్రై చేసిన, అక్కడ అందరు అటు ఇటు నడుచుకుంటూ తొక్కేసినారు. ఒకసారి ఏమో దీపు అని రాయడంతోనే అలా వచ్చింది, ఆయనతో చెరిపేసింది. ఇప్పుడైతే జస్ట్ దీపు గాయత్రి రాసిన. ఇక్కడ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉందంట. ఫ్లైట్స్ అయితే కింది నుండి పోతున్నాయి, చాలా పెద్దగా కనబడ్డది. అంటే ఎప్పుడు చిన్న కనబడతాయి కదా ఆకాశంలో. ఆ వాటర్లో ఆడుకొని చాలా అలసిపోయినాం. మా ఫ్రెండ్స్ వెళ్దామంటున్నారు. మాకు వైట్ కలర్ హార్సెస్ కనబడ్డాయి, కానీ అక్కడ నుండి అసలు వెళ్ళాలనే లేదు, వెళ్ళాలని అనిపించట్లే. కానీ ఇక్కడ షాప్స్ ఇవన్నీ, అందులో సముద్రంలో దొరికే వాటితో డెకరేట్ చేసినారు. ఇవన్నీ అయితే చూడడానికి మస్తు కనబడ్డాయి. బస్ స్టాప్కి అయితే వచ్చినాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని. మా వాళ్ళు అయితే ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నారు. అంటే ఇక్కడనే బిర్యానీ సెంటర్ ఉందేమో తిందామని చెప్పి, కానీ ఇక్కడ ఫుల్ కాస్ట్ ఉంటుందేమో అని ఇక్కడ తినలేదు. అటు రోడ్ క్రాస్ చేసినాం, మళ్ళీ ఇటు రివర్స్ వచ్చినాం. సో ముందు సిటీ కాంప్లెక్స్ వెళ్ళి అక్కడ తిందామని మళ్ళీ అక్కడికే వెళ్ళినాం. ప్యారడైజ్ బిర్యానీలోకి అయితే వెళ్ళినాం. నేను మెనూ చూస్తున్నా. నేను మా ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ అయితే స్పెషల్ ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మిగతా వాళ్ళు అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళినారు. బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంకా వస్తలేదు. ఎంత టైం పడుతుందో తెలీదు. ఫాస్ట్గా వస్తే బాగుండున్నట్టున్నారు మా వాళ్ళు. ఫుల్ ఆకలి అవుతుందంట, వాళ్ళ ఫేసెస్ చూస్తే తెలుస్తుంది కదా. ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది. ఒక పట్టు పడదామా అని మా ఫ్రెండ్స్ అట్లా డైలాగ్స్ చేసుకుంటూ తింటున్నారు. ఫ్రెండ్స్తో తింటే ఆ థ్రిల్లే వేరు కదా, ఫుల్ కామెడీ చేసుకుంటూ తింటున్నారు. మా తినడం అయిపోయింది. ప్లేట్స్ అయితే అన్నీ ఖాళీ చేసేసినాం, బౌల్స్ కూడా అన్నీ ఖాళీ చేసేసినాం. అంత ఆకలితో ఉండే. తింటే సరిపోతుందా? బిల్ కూడా కట్టాలి కదా. జస్ట్ ఇది 5 మెంబర్స్ బిల్లే, ఇంకా చాలా ఉంది. నాకైతే ఇది ఒక పెద్ద మెమొరబుల్ డే.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి ఆఫీషియల్.